హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను గోంగూర నెత్తళ్ళ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో కప్పున్నర గోంగూర వేసుకోవాలండి. బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాసు వాటర్ వేసుకొని గోంగూర బాగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి, నీళ్ళు కొంచెం దగ్గర పడేంత వరకు. ఈ గోంగూర నెత్తళ్ళ కూర చాలా బాగుంటుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, 4 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. తర్వాత ఒక టమాటో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. గోంగూర బాగా పుల్లగా ఉంటే టమాటా అవసరం లేదండి. టమాటా వేసుకొని మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. టమాటో మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, ఉప్పు వేసుకుందామండి. ½ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు తిన్న టేస్ట్ బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాంటి కూరల్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. గోంగూర కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒక అరకప్పు నెత్తళ్ళు వేడి నీటిలో 2 సార్లు వాష్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుందాం. 1/4 కప్పు వరకు ఉంటాయండి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటికి పోతుంది. గోంగూర పేస్ట్ చేసి వేయడం వల్ల అడుగంటికి పోతుంది. దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు
ఉంచుకోవాలండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.